ఓం నమఃశివాయ. మాధవ సేవలో ఉన్న ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందడమంటే ఎంతో పుణ్యం చేసుకుంటే గాని దక్కదు. అటువంటి ఆధ్యాత్మిక ఆనందాన్ని మనస్సు నిండా నింపుకోవడానికి హైదరాబాద్ జీడిమెట్ల అపురూప కాలనీలో ఉంటున్న తోబుట్టువులైన వేదం శ్రీనివాస్ గారు, భూమాలక్ష్మి గారు, బృందా గారు ముందుగా స్వామివారి చెంతకు వెళ్ళి వారి గోత్రనామాలపై ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. కౌశికసగోత్రోద్భవస్య శ్రీనివాసనామధేస్య సీతాకుమారీ నామ్నే సహ కుటుంబానాం తదః చెప్పండి. కౌశిక్ గోత్రోద్భవస్య భూమలక్ష్మీ నామధేస్య సహ కుటుంబానాం తదః కౌశిక్ గోత్రోద్భవస్య బృందా నామధేస్య సహ కుటుంబానాం తదః. అంతేనా స్వామి? మమాని నమస్కారం చేసుకోండి. శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి వారికి స్వయంగా అభిషేకం చేసి స్వామికి అలంకరించే పూలమాలను తాకి జన్మధన్యత లభించే మాధవ సేవలో తరించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో జరుగుతున్న హోమక్రతువులో పాల్గొని మొక్కులు తీర్చుకుని స్వామివారు అందించే చిరుకానుకను స్వీకరించి నూతనంగా నిర్మిస్తున్న శివాలయ నిర్మాణ పనుల వద్దకు వెళ్ళి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించి పరమేశ్వరుని ఆశీస్సులు పొందారు. అనంతరం స్వామివారి ఆలయ నిర్మాణానికి ఉపయోగపడే విధంగా వారికి తోచిన సాయాన్ని అందించారు. ఆలయ నిర్మాణంలో భాగమై మీకు తోచిన సాయం చేసి శివానుగ్రహాన్ని పొందండి. ఆలయ నిర్మాణం తరువాత భక్తులు సమర్పించే హుండీ కానుకలతోనే అన్నార్తుల ఆకలి తీర్చడం ద్వారా ఆ పుణ్యం మీకు, మీ కుటుంబానికి చెందుతుంది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాము ఈ అనాథాశ్రమానికి మేము మా తోచిన విధంగా సహాయం చేయాలని, అనాథలకి కొంచెం మా సపోర్ట్ చేయాలని ఎంతో కాలం నుంచి అనుకున్నాము. మాకు ఈరోజు సాయిబాబా దయ వల్ల మరియు భగవంతుని ఆశీర్వాదం వల్ల మాకు ఈరోజు సమయం కుదిరింది. పని కట్టుకుని పొద్దున్నే 6 గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చి మా తోచిన ఉడతా భక్తి సహాయంగా ఈ అనాథాశ్రయానికి సహాయం చేశాము. అందరికీ ధన్యవాదాలు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.